హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి. అది కూడా మన గోదావరి స్టైల్లో. చేపల పులుసు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఏది ఒక్కటి మిస్ అయినా పులుసు టేస్టే మారిపోతుంది. నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేప ముక్కలు అయిపోయినా పులుసుతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలో అలా చేపల కూర వేసుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. మరి మన గోదావరి స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు అలాగే కారం వేసుకోవాలండి. నేను 3 టేబుల్ స్పూన్ దాకా వేసాను. మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకు పెట్టుకోవాలండి. తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చీరికగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా. పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీలో. ఇంకా వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే కర్రీ ఉడికిన తర్వాత పచ్చిమిర్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు అందులో మనం పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మిర్చి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే గుప్పెడి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం చేప ముక్కలు వేసేసుకోవాలండి. అందులో ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ముక్క. అలా గట్టి పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సన్న మంట పెట్టుకొని ఈలోపు మనం చింతపండు నానబెట్టుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒకసారి కడుక్కొని మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేపల కూరలో మసాలా కోసం ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల చేపల కూరకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం 10 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా మగ్గించుకున్నాం కదండి. ఆ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదండి, ఆ పులుసుని మనం అందులో వేసేసుకోవాలి. ముక్క ములిగే వరకు వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసుకొని అలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. గట్టి పెట్టకూడదండి, పెడితే ముక్క విరిగిపోద్ది. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్, అలాగే 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి మొత్తం మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు అలా మూత పెట్టుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ చేపల పులుసు. అది కూడా మన గోదావరి స్టైల్లో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ వ్యూయర్స్.